కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసుల విచారణ. నందిగామలో వంశీ భార్యను అడ్డుకున్న పోలీసులు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని హైదరాబాద్ తరలింపు. అరెస్టులు కాదు పాలనపై దృష్టి పెట్టింది కూటమి సర్కార్పై ఎమ్మెల్సీ బొత్స ఫైర్. కక్ష సాధింపులు ఉండవు, తప్పు చేసిన వారిని వదలం. వంశీ అరెస్టును భూతద్దంలో చూడొద్దన్న అచ్చెన్న. పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు ఫోకస్, సచివాలయంలో అధికారులతో సమీక్ష. తమిళనాడు స్వామిమలై ఆలయంలో పవన్ కుమారస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అన్న రేవంత్. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభించిన సీఎం. ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు, ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించే ఛాన్స్. లోక్సభ ముందుకు ఐటీ కొత్త బిల్లు కాసేపట్లో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదికకు రాజ్యసభ ఆమోదం, విపక్షాల ఆందోళనతో సభలో గందరగోళం. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన, కేరళలో ఇసుక మైనింగ్ ఆపాలని డిమాండ్.